ఫైనలీ ఎలాగోలా ముత్తుమలై సుబ్రహ్మణ్య స్వామిని చూసేసాను మామ. చాలా డేస్ నుంచి సేలంలో ఉన్న ముత్తుమలై సుబ్రహ్మణ్య స్వామిని చూడాలని అనుకుంటూ ఉన్నా. ఫైనలీ వచ్చేసాం. ఈ ప్రపంచంలోనే సుబ్రహ్మణ్య స్వామి అతిపెద్ద విగ్రహం అంటే అది ఈ విగ్రహమే. మలేషియాలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి 140 అడుగులు అయితే ఈ సేలంలో ఉన్న ముత్తుమలై సుబ్రహ్మణ్య స్వామి 146 అడుగులు. సరే అలాగే దర్శనం చేద్దామని వెళ్తుంటే 10 ఇచ్చి టోకెన్ తీసుకోమన్నారు. ఈ టోకెన్ ఎందుకంటే మనం సుబ్రహ్మణ్య స్వామి పాదాలు తాకి మొక్కుకోవటానికి. అలాగే దాంతో పాటు ఈ ఫోటో విభూది ఇస్తున్నారు. 10కి విభూది చాలా వర్త్ మామ. అలాగే మనం సన్నిధిలో దర్శనం చేసుకొని వచ్చేసాం. మీరు ఈ పెద్ద వేలికి పన్నీర్ అభిషేకం చేయాలనుకుంటే 250 రూపాయలు పే చేసి చేయొచ్చు. ఎలాగంటే మన చేతిలో ఒక కలసాన్ని ఇస్తారు. దాంతో పాటు ఒక పూజారి వచ్చి ఆ కలసానికి పూజలు చేసి లిఫ్ట్ లో ఎక్కి పైకి తీసుకొని వెళ్లి వేలికైతే అభిషేకం చేపిస్తారు. అలాగే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత విగ్రహం వెనకాల ఒక చిన్న కొండ ఉంది. ఆ కొండ పైకి అయితే వెళ్తున్నాం. మెట్లు ఎక్కలేని వాళ్ళు ఈ కొండనైతే ఎక్కొద్దు, ఎందుకంటే ఈ కొండకి మెట్లే లేవు. అలాగే పైకి వస్తే ఇక్కడ చిన్న సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంది. కానీ ఈ కొండపై నుంచి కిందకు చూసే వ్యూ అయితే అద్దరిపోయింది మామ. మీరు మాత్రం ఈ వ్యూని మిస్ చేయకుండా చూడండి. అలాగే మనం ఈ వ్యూ చూసి మన బుడ్డోడికి స్పైడర్ మ్యాన్ వాచ్ తీసుకొని వచ్చేసాం మామ.